హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ నగ్గెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మామూలుగా మనం చికెన్ పకోడా, చికెన్తో అలా మనము చాలానే చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఇది చాలా క్విక్గా కూడా అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ బోన్లెస్ చికెన్ అయితే ఈ చికెన్ నగ్గెట్స్ చేయడానికి బాగుంటుంది. తర్వాత నేను ఒక పేస్ట్ చేశాను, అది ఎలా చేశానో చూపిస్తున్నాను. 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను. ఈ బ్రౌన్ ఎడ్జెస్ని మొత్తం కట్ చేయాలి. మనం వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి, కొంచెం హెల్తీగా తినాలి అనిపిస్తే. తర్వాత మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఎలా పౌడర్ చేశానో చూపిస్తున్నానండి. బ్రెడ్ స్లైసెస్ని 4 స్లైసెస్గా కట్ చేశాను, హారిజాంటల్ వర్టికల్గా. ఒక్కొక్క స్లైస్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన ఈ పదార్థాలన్నిటినీ మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చికెన్, అలాగే బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ అన్నీ వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్స్లలో వీటిని చేసుకోవచ్చు. బాల్స్ లాగా చేసుకోవచ్చు, అలాగే డైమండ్ షేప్లో. పిల్లలకి ఏది ఇష్టంగా, ఏ షేప్లో అయితే ఇష్టంగా తింటారో ఆ విధంగా చేసి ఒక ఎగ్ని పగలకొట్టి ఈ విధంగా బాగా ఫోర్క్తో మిక్స్ చేసుకోవాలి. చికెన్ని నేను పచ్చి చికెన్నే మిక్సీలో వేసి పేస్ట్ చేశాను. మనం ఎలాగో మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, రా చికెన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. మనము షేప్స్ చేసుకున్న చికెన్ పేస్ట్ని, చికెన్ అలాగే పుదీనా, కొత్తిమీర, గరం మసాలాలన్నీ వేసి మనము షేప్స్ చేసుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా బాగా ఇలా చేయడం వల్ల నగ్గెట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. మొత్తం అంతా అంటుకునే విధంగా బాగా మనము బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి, అలాగే ఎగ్లో కూడా డిప్ చేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. ఈ ఫ్రై అయిన చికెన్ నగ్గెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్తో తినాలి, చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.